ములుగు జిల్లాలో బిగ్ టీవీ సీడ్ బాంబ్ కథనాలతో అధికార యంత్రాంగం కదిలింది. మరి కాసేపట్లో ములుగు జిల్లా కలెక్టరేట్లో కీలక సమావేశం జరగబోతోంది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ రివ్యూ చేయబోతోంది. రైతు కమిషన్ చైర్మన్ సభ్యులు హాజరు కాబోతున్నారు. దాదాపు 6,000 ఎకరాల్లో జన్యు మార్పిడి మొక్కజొన్న సాగు చేసి నష్టపోయినట్లుగా గుర్తించారు అధికారులు. ఇప్పటికే 4గురిపై పీఎంఎల్ఏ కేసులు నమోదు చేశారు. అవసరమైతే పీడీ యాక్ట్ పెడతామని కూడా మంత్రి సీతక్క వార్నింగ్ ఇచ్చారు. ములుగు జిల్లాలో బిగ్ టీవీ సీడ్ బాంబ్ కథనాలతో ఇటు ప్రభుత్వం అధికార యంత్రాంగం కదిలొచ్చింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, చెప్పండి, ఇవాళ ఇటు కలెక్టరేట్ లో సమావేశం జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆ సమావేశం ఏ టైంకి జరగబోతోంది, అసలు అప్డేట్స్ ఏంటి? ములుగు జిల్లాలో ఉన్నటువంటి వెంకటాపురంలో దాదాపు 5 నుంచి 6,000 ఎకరాల్లో ఒక్కసారిగా బీటీ సీడుల సాగు ఏదైతే ఉందో అది కలకలం రేపింది. యాక్చువల్లీ బిగ్ టీవీ ఆధ్వర్యంలో మనము ఎక్కడికక్కడ రైతుల దగ్గరికి వెళ్తున్నాము, వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల పైన ఎప్పటికప్పుడు మనం ఒక కవరేజ్ని ఇస్తున్నాము, ఒక ప్రత్యేక ప్రోగ్రామ్ని కూడా చేస్తున్నాం. ఇందులో భాగంగా వెంకటాపురం అనే గ్రామంలో దాదాపు 6,000 ఎకరాల్లో వేసినటువంటి సాగు ఎంతో నష్టాల్లో ఉంది. అక్కడ పంట కూడా చేతికి రావడం లేదు. అసలు ఏం జరిగింది అని నార్మల్గా తెలుసుకోవడానికి వెళ్ళినటువంటి మనకు అనేక సంచలనమైనటువంటి నిజాలు తెలిసాయి. వెంటనే అసలు ఇక్కడ ఏదో గోల్మాల్ జరుగుతుంది అని మనం దాన్ని పసిగట్టి వెంటనే అక్కడ పెద్ద ఎత్తున ఈ ఏదైతే బీటీకి సంబంధించినటువంటి సాగు, అంటే బీటీ విత్తనాల సాగు, మనకి ఏదైతే పర్మిషన్ లేదో అది అక్కడ జరుగుతుందని గుర్తించాము. వెంటనే దానిపైన పెద్ద ఎత్తున సీడ్ బాంబ్ అని చెప్పేసి పెద్ద ఎత్తున కథనాలు ప్రసారం చేశాము. ఇందులో భాగంగా ప్రభుత్వ యంత్రాంగం దీనిపైన స్పందించి దీనిపైన ఒక పెద్ద ఎత్తున సమీక్ష సమావేశం నిర్వహించాలి, అసలు వెంకటాపురం జిల్లాలో ఏం జరిగింది తెలుసుకోవాలి అంటూ కూడా అధికారులను సూచించింది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇదే ములుగు కలెక్టరేట్లో మొత్తం కూడా ఇక్కడ సమీక్ష సమావేశం జరగనుంది. ఇందులో భాగంగా అటు రైతులను, అంటే వెంకటాపురంకి సంబంధించినటువంటి రైతులతో పాటు ఇతర వ్యవసాయ కమిషన్కి సంబంధించినటువంటి చైర్మన్లు, అధికారులు, జిల్లా కలెక్టర్తో పాటు ఇతర యంత్రాంగం అంతా కూడా రానుంది. పెద్ద ఎత్తున అసలు వెంకటాపురంలో ఏం జరిగింది అని కూడా ఈరోజు తెలుసుకోనున్నారు. అక్కడికి అసలు ఆ విత్తనాలు ఏ విధంగా వచ్చాయి, ఎవరు తెచ్చారు, అసలు ఈ మధ్యలో ఉన్నటువంటి బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ విత్తనాలు ఏ కంపెనీ ద్వారా వచ్చింది, నేరుగా ప్రస్తుతం మనతో ఉన్నటువంటి రైతులకు ఏ విధంగా వచ్చి, ఇవన్నీ కూడా ఈరోజు సమీక్ష సమావేశంలో నిజాలు తెలుసుకుంటున్నారు. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. యాక్చువల్లీ ఈరోజు సమీక్ష సమావేశానికి 300 మంది రైతులను పిలిచారు. వాళ్ళంతా మరి కాసేపట్లో ఎగ్జాక్ట్గా 11 గంటలకు ఇదే కార్యాలయానికి కూడా రానున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది మహిళా రైతులు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? వెంకటాపురం మండలం. అమ్మ, ఏంటి ఈరోజు ఏ అంశం మీద మీకు పిలిచారు, ఏం చెప్పారు? మొక్కజొన్న విత్తనం దాని గురించి పిలిచింది. మీకుందా భూమి ఉందా అక్కడ? ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు? నేను 2 ఎకరాలు వేసిన. 2 ఎకరాల్లో ఎప్పుడు వేసారమ్మా, అంటే ఏ సంవత్సరం వేసారు సాగు? ఇప్పటికి 3 సంవత్సరాల నుంచి వేస్తాను. 3 సంవత్సరాల్లో మీకు అక్కడ లాభం ఏమైనా వచ్చిందా? పంట చేతికి వచ్చిందా? పంట చేతికి రాలే. సంవత్సరం 30,000 బాకీ పడతాను. సంవత్సరానికి 30,000. ఏడవకండి. అసలు మీకు ఎలా తెలిసిందమ్మా ఇక్కడ ఇంత నష్టం జరుగుతుంది, ఇదంతా ఒక గందరగోళం, అసలు ఇదంతా ఒరిజినల్ సీడ్స్ కాదని ఎప్పుడు తెలిసింది మీకు? ఈ సంవత్సరం తెలిసింది. అంటే ఇన్ని రోజులు మీకు అసలు ఏం జరుగుతుంది అసలు తెలియదు. ఎట్లా అమ్మా మీకు విత్తనాలు ఇవన్నీ ఎవరు తెచ్చి ఇచ్చారు? మాకి ఆర్గనైజర్ వెంకటాపురం నుంచి మన్యం సునీల్ అని సునీల్. అయితే ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది కదా మీరు వేసి. యాక్చువల్లీ ఒక పంట చేతికి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? 4 నెలలు. 4 నెలలు. అంటే ఈ 3 సంవత్సరాలు ఇలాంటి 4 నెలలు ఎన్నో వచ్చుంటాయి. ఎప్పుడు మీకు డౌట్ రాలేదా అసలు పంట ఎందుకు రావట్లేదని? రాలేదు. అయితే మేము మందులు తేడా కొట్టినాం ఏమనుకున్నాం, ఈ సంవత్సరం మొత్తము బాండు మొత్తం పేలైపోయి గింజలు లేవు. గింజలు లేకుంటే ఉత్తి బెండ్లీర్సుడు వల్ల మాకు అర్థమైంది. అంటే మీదే తప్పు ఉంది అనుకున్నారు కానీ విత్తనాల్లో తప్పు ఉందని మీకు గుర్తించలేదు. మాదే తప్పు ఉన్నదని మేము అనుకున్నాం. ఈ సంవత్సరము మా తప్పు కాదు, గింజలు విత్తనాలు వేరే ఇచ్చిందని అర్థమైంది. ఓకే, ఇంకా మాట్లాడదాం. అమ్మ, అక్క ఎక్కడి నుంచి వచ్చారు? వెంకటాపురం మండలం చిత్తపల్లి గ్రామం నుంచి వచ్చాం. ఓకే, రీసెంట్గా మీ చిత్తపల్లి గ్రామంలో ఒక యువకుడు కూడా చనిపోయారు కదా? చనిపోయారు. ఎట్లా అమ్మా, ఏంటి కారణం ఏంటి? కారణం ఏంటంటే అందులో వేసిన మొక్కజొన్న కంకు విత్తనాలు పెట్టకపోవడం వల్ల
ఆయనకు అప్పు ఎక్కువైపోయి ఇవి ఆ అప్పు ఎట్లా తీర్చబడిద్ది, వేసిన వ్యవసాయం ఏం ఫలితం లేకపోయింది కాబట్టి అట్లా జరిగింది. అంటే మీరు గతంలో ఏం పండించే వాళ్ళమ్మా? అదే భూమిలో ఏం పండించే వాళ్ళు గతంలో? వేరు వేరుగా వేసేవాళ్ళం, మిర్చి అప్పుడు వేసేవాళ్ళం. ఎలా ఉండేది పంట రాబడి? మిర్చి బాగానే వచ్చేది. మిర్చి. ఇప్పుడు ఈ కంకులు వేసినప్పటి నుంచి మీకు ఏం తేడా అనేది కనిపించలేదు? ఎందుకంటే మీరు రైతులు, మీకు అసలు అక్కడ పరిస్థితులు అన్నీ తెలుస్తాయి కదా, మీకు ఎప్పుడు అనుమానం రాలేదా? ఇప్పుడు కంకులు అవి ఇరిసే టైంలో మాత్రమే విత్తనాలు పెట్టాయా లేదని చీల్చి చూసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మాకు ఏంటి విత్తనాలు ఎందుకు, మాది లోపమేమో అనుకుంటున్నాం. ఏంటి ప్రతిదీ మంచిగా వచ్చేది వేసిందల్లా, ఈ విత్తనం వేసిన తర్వాతకే రాలేదు, గింజ అనేవి ఎక్కలేదన్నమాట. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి? ఎన్ని సంవత్సరాలు అంటే గత 3 సంవత్సరాల నుండి వేస్తున్నాం. ఇంతకుముందు అయితే వేయలేదు, వేసిన వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు అంటే ఒక్కొక్క వేరు వేరు వేస్తుంటే దేంట్లో ఎక్కువ వస్తనేసి ఆలోచనతో వేస్తాంగా పంటలు అనేవి. ఇవి వేసిన తర్వాతకి బాగా నష్టం వచ్చింది ఈ ఇయర్ అయితే మనకి. సో ఇంకా చాలా మంది రైతులు ఉన్నారు, మనం మళ్ళీ మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే దాదాపు వెంకటాపురం గ్రామం నుంచి 300 మంది రైతులు కూడా రానున్నారు. రీసెంట్గా చిరుతపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఒక యువకుడు కూడా మరణించాడు. నష్టాలు అంటే పంటలో లాభం రాకపోవడం, నష్టాలు కలగడం, ఉన్న అప్పులు తీర్చలేక ఆయన మరణించడం కూడా జరిగింది. మరి కాసేపట్లో రైతు కమిషన్ చైర్మన్, కలెక్టర్, అదేవిధంగా మిగతా అధికారుల ఆధ్వర్యంలో అయితే ఈ వెంకటాపురానికి సంబంధించినటువంటి రైతులందరితో కూడా సమీక్ష సమావేశం జరగనుంది. రైట్, థ్యాంక్ యూ హేమ.